హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు వీ కుక్స్ 17 అండి. ఇవాల్టి రెసిపీలో మిగిలిపోయిన అన్నంతో నేను జీరా రైస్ చేశానండి ఇక్కడ. నేను ఒక చిన్న టిప్‌ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అందుకని ఈ చిన్న వీడియోని చేస్తున్నాను చూడండి. చిన్న కప్ తీసుకొని హాఫ్ స్పూన్ నుంచి పావు స్పూన్ వరకు అంటే మీ రైస్‌కు తగ్గట్టు కొంచెం జీలకర్ర వేసుకోండి. మీ దగ్గర సాజీరా ఉంటే అది కూడా వేసుకోండి. ఇంకా బావుంటుంది. నేను ఇక్కడ ఓన్లీ జీరా వేస్తున్నాను. మునిగేంత వరకు వాటర్ వేసుకొని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోండి. 10 నిమిషాల తర్వాత ఆ వాటర్ అంతా డ్రైన్ చేసేసేయండి. ఈ విధంగా చేయడం వల్ల రైస్‌కి మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఒక ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్, 1 స్పూన్ ఘీ వేసుకోండి. బాగా వేడెక్కిన తర్వాత ఇందాక మనం సోక్ చేసి డ్రైన్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ జీరాని ఇందులో వేసేసి బాగా ఫ్రై చేయండి. ఆ ఫ్రాగ్రెన్స్ అంతా ఆయిల్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు పావు స్పూన్ మిరియాలు వేసుకొని అది కూడా ఫ్రై చేసుకోండి. ఈ టిప్ మొన్న నేను రీసెంట్గా తెలుసుకున్నానండి. ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు నేను ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్తే వంట వాళ్ళ దగ్గర అప్పుడప్పుడు వెళ్ళి అబ్జర్వ్ చేస్తూ ఉంటానండి. వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటి అని. నాకు చాలా ఇష్టం వంట చేయడం అన్నా చూడడం అన్నా. సో ఎక్కడ ఫంక్షన్కి వెళ్ళినా నాకు ఎంత అవకాశం ఉంటే అంత నేను చూసి కొన్ని టిప్స్ ఫాలో అవుతూ ఉంటాను. తరిగిన పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. సో మిగిలిపోయిన అన్నం అన్నాను కదా, దాన్ని నీట్గా పలపలా చేసుకొని ఇందులో వేసేసి మళ్ళీ బాగా వేడెక్కేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇది మీకు మసాలా కర్రీస్తో కానీ పికిల్తో కానీ చాలా బాగుంటుందండి. ఇలా చేసి పెడితే నైట్ అన్నం అనేసి అందరూ వదిలేయకుండా హ్యాపీగా మొత్తం తినేస్తారు, ఒక్క మెతుకు కూడా మిగిలించకుండా. నేను మటన్ కర్రీ చేశాను కదా, దాంతో ఇచ్చేసానండి ఇంట్లో. నీట్గా తినేశారు అందరూ. సాల్ట్, కొత్తిమీర వేసుకొని మరి కొంతసేపు ఫ్రై చేసుకోండి. అన్నం మళ్ళీ బాగా వేడెక్కాలండి. వేడెక్కితేనే మీకు టేస్ట్ బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చిన్న కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి వీడియోస్ని. చాలా టేస్టీగా ఉంటుందండి. జీలకర్రని ఇలా నానబెట్టి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అంతే అండి ఇవాల్టి వీడియో. టేక్ కేర్. బాయ్.